దొండకాయ కూర అండి. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడుక్కొని 4 వైపులా కత్తితో ఘాట్లు పెట్టుకొని కోసుకోవాలి. తర్వాత పల్లీలు, ధనియాలు, ఉల్లిపాయలు వేయించి పెట్టుకొని మిక్సీ జార్లో ఉల్లిగడ్డలు, పల్లీలు, తర్వాత ధనియాలు, కొబ్బరి పొడి, కారం, ఉప్పు, పసుపు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకుని మనము మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. తర్వాత ఒక కడాయిలో నూనె పోసి దొండకాయలను వేయించుకొని పెట్టుకోవాలి. బాగా ముదురుగా మెత్తగా అయ్యేలా వేయించి పెట్టుకోవాలండి, పచ్చి వాసన మొత్తం పోయేటట్టుగా. తర్వాత ఒక గిన్నెలో నూనె పోసి అందులో పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి, మిరపకాయలు, టమాటాలు వేసుకొని తర్వాత మనము మిశ్రమం చేయించుకున్నాం కదా మిక్సీలో, అది మిశ్రమం. తర్వాత ఆ మిశ్రమంలో కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకొని వేసుకోవాలి. అది కొద్దిగా మగ్గే వరకు పొయ్యి మీద పెట్టుకొని అది మగ్గాక దొండకాయలు, మనం వేయించుకున్న దొండకాయలు కూడా అందులో వేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు మగ్గేటట్టు పెట్టుకుంటే మనకు గుత్తి దొండకాయ రెడీ అవుతుందండి. దానిపైన కొత్తిమీర కొద్దిగా గార్నిష్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి బాగుంటుంది.